హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే నేను బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ముందైతే బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి. దానికైతే వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా, అవైతే వేసుకుంటున్నాను. నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, కొన్ని దగ్గర అయితే ఇట్లా మార్క్స్ అయితే పెట్టుకొని కట్ చేసుకున్నాను. దాని దగ్గరే పట్టుకొని అయితే బ్యాక్ సైడ్ అయితే 2 డాట్స్ వస్తాయండి, అవైతే వేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ సైడ్ పైన లెంత్ వచ్చేసి 3.5 లేదా 3 పెట్టుకున్నట్లయితే కరెక్ట్ సెట్ అవుతుందని 1 ఇంచుతో అయితే బ్యాక్ డాట్స్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్లౌజ్ కట్ చేసుకున్నాక మిగిలిన పీస్ ఉంటుంది కదా, అందులో నుంచి అయితే చివర్లో కూర పీస్ ఉంటుంది కదా, అదైతే తీసుకొని దాన్ని అయితే 1 ఇంచ్ ఉండేలాగా అయితే సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే వేసుకున్నాం కదా, దానికైతే దీనైతే యాడ్ చేసుకొని 1/2 ఇంచ్ ఉండేలాగా అయితే చూసుకొని కుట్టుకోవాలి. మధ్యలో డాట్స్ వేసాం కదా, అక్కడైతే కొద్దిగా క్లాత్ని అయితే మలుపుకొని అక్కడైతే స్టిచ్ అయితే వేసుకోవాలి. మొత్తం సమానంగా ఉండేలాగా 1/2 ఇంచ్ వచ్చేలాగా అయితే స్ట్రైట్గా ఉండేటట్లయితే చూసుకొని కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత మిగిలిన పీస్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే ఓపెన్ చేసేసి రైట్ సైడ్ వైపు అయితే ఇలా దానిపైనే వచ్చేలాగా స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే స్టిచ్ అయితే వేసుకోండి. నేనైతే చాలా రోజుల ముంగట మీకైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈరోజు అయితే మీకు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే మీకు అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ది కొంచెం మలిపేసి స్టిచ్ చేసుకున్నామండి, అక్కడ హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నాను. చూడండి, 2 పక్కల పెట్టేసుకొని అయితే చూడాలి. ఆ తర్వాత అయితే ఒకటైతే తీసేసుకొని దాన్ని ఉల్టా సైడ్ అయితే నేనైతే డాట్స్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే మెయిన్ డాట్ అయితే వేసేసుకోవాలి. అది 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అక్కడ సైడ్ కూడా ఒక 2 ఇంచెస్ అయితే పెట్టేసుకొని డాట్ అయితే వేసుకోవాలి. తర్వాత చంక వైపు అయితే ఉంటుంది కదా, అక్కడ కూడా 3 ఇంచెస్ అయితే పెట్టేసుకొని డాట్ అయితే వేసుకోవాలి. అంతేనండి. చూడండి, షేప్ పట్టి చాలా ఈజీగా ముందట షేప్ మాత్రం చాలా మంచిగా వస్తుందన్నమాట, ఫ్రంట్ షేపు. నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఉంటుంది కదా, అది ఆ పార్ట్కి కూడా అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ఓకే చేసినట్లయితే ఆల్ అనేది వస్తుంది. దాన్ని ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. చూడండి, ఇలా డాట్స్ వేసుకున్నాం కదా, తర్వాత ఫస్ట్ ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, దానికైతే మెయిన్ డాట్కి అయితే ఇట్లా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మలుపుకొని అయితే వేసుకోండి. అలా వేసుకుంటే బ్లౌజ్ మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. తర్వాత ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అయితే ఉంటుంది కదా, అవైతే 4 పార్ట్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఒకదానికి 2 వస్తాయి, ఇంకొక సైడ్ 2 వస్తాయి అన్నమాట. అలా 4 అయితే కట్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ ఉంటుంది కదా, దాని కొలత అయితే తీసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. కొద్దిగా కట్ చేసుకునేటప్పుడు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, తర్వాత స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. అదే కరెక్ట్ కొలతతో తీసుకున్నాం అనుకోండి, మొత్తం ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు అసలు క్లాత్ అనేది ఉండదు కదా. అదే ఎక్కువ తీసుకున్నాం అనుకో, క్లాత్ అనేది మనకు సరిపోయినా మిగిలింది కట్ చేసుకోవచ్చు. అలా అయితే తీసుకోండి. చూడండి, 2 సైడ్లకు అయితే రావాలి కదా, అలా అయితే నేనైతే స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. కావాలంటే మీరు జాయింట్ ఉన్న వైపు ఉంటుంది కదా, అలా తీసుకొని డైరెక్ట్ అయితే వేసుకోండి. నాకైతే ఇలాగే అలవాటు అయింది, నేనైతే ఇలాగే స్టిచ్ అయితే చేసుకుంటాను. ఇలా షేప్ బెల్టులు 2 స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకోండి. తీసుకొని 2 వైపులా సమానంగా అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ 2 ఇలా ఆపోజిట్ వచ్చేలాగా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని అయితే ముందుగా ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసాం కదా, అక్కడైతే పెట్టి చూపిస్తున్నాను. కొత్త వాళ్ళకైతే కన్ఫ్యూజన్ ఉంటుంది కదండి, అందుకే నేనైతే చాలా వివరంగా అయితే వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంది కదా, అదైతే తీసేసుకున్నాను. తీసుకొని దానికి షేప్ బెల్ట్ అయితే ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఒక సైడ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట.
చాలా నీట్గా అసలు ఏమాత్రం గుంజకుండా లాగకుండా చాలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి. అలా 1 టైం లేదా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి. నేనైతే 1 టైం చేసుకుంటాను. తర్వాత మనం కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ అయితే తీసుకొని పెట్టేసుకొని అయితే చూడాలి కరెక్ట్ వచ్చిందా రాదా అని. ఎందుకంటే నెక్స్ట్ మనం ఇది లోపల సైడ్ వెళ్ళేలాగా అయితే స్టిచ్ చేసుకుంటాం కదా, అందుకు మళ్ళీ తీయడానికి రాదనమాట. కరెక్ట్ ఉందా లేదా అనేసి పెట్టేసుకొని అయితే చూడాలి. తర్వాత ఇంకొక ఓపెన్ సైడ్ ఉంది కదా, అదైతే క్లోజ్ అయితే చేసేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నామనుకోండి అసలు పోగులు అనేవి బయటకు కనిపించకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. అలాగే రైట్ సైడ్ పార్ట్ కూడా ఉంది కదా, అది కూడా తీసుకొని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అయితే స్టిచ్ చేసుకోండి. ఈ పార్ట్ అయితే ఉల్టా పెట్టేసుకొని కింద క్రాస్ పట్టీలు అయితే కింది సైడు సీదాగా పెట్టేసుకొని అయితే స్టిచ్ అయితే చేసేసుకోండి. కానీ చాలా ఈజీగా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అయిపోతుందండి. అసలు హెమ్మింగ్ చేసిన దానికంటే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది. నాకు హెమ్మింగ్ చేయాలంటే చాలా బద్ధకం అండి. ఆ బ్లౌజు కుట్టిన దాని తర్వాత నెక్స్ట్ డే రోజు అయితే హెమ్మింగ్ అయితే చేసుకుంటాను. లేదు ఏమన్నా బ్లౌజెస్ అర్జెంట్ ఉన్నాయి అని కస్టమర్స్ అడిగారు అనుకోండి, అప్పుడైతే వెంబడే అయితే బ్లౌజ్ అయితే హెమ్మింగ్ అయితే చేసేసి ఇచ్చేస్తానన్నమాట. చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దాని నుంచి అయితే ఇలా కొద్దిగా లాగినట్లయితే మనకు మొత్తం పార్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయ్యింది. తర్వాత వీటికైతే ఉక్స్ పట్టి కాజా పట్టి వేయాలి కదా, ఉక్స్ పట్టికి నేనైతే 1.5 లేదా 2 ఇంచెస్ అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత నేను వీడియోలో ఇలా చూపిస్తున్నాను అలా అయితే పెట్టుకోండి. ఫస్ట్ ఉక్స్ పట్టి దగ్గర డాట్ వచ్చింది కదా, అక్కడైతే ఒక మెలికలాగా అయితే పెట్టేసుకోండి. క్లాత్ను పెట్టేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. తర్వాత దాన్ని ఉల్టా తిప్పేసి దానిపైన అయితే స్టిచ్ అయితే వేసుకోండి. ఉక్స్ పట్టి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఎందుకంటే నేను వీడియోలో కుడుతున్నాను కదా, అదైతే నాకు లెఫ్ట్ అవుతుందన్నమాట. అందుకే మీకైతే లెఫ్ట్ రైట్ అని చెప్తున్నాను. ఇలా ఇంకొక సైడ్ అయితే స్టిచ్ అయితే వేసుకున్నాం కదా, తర్వాత దాన్ని అయితే ఫోల్డ్ చేసేసి లోపల సైడు దానిపైన అయితే ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం పైన కింద ఒకేలాగా ఉండేలాగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఉక్స్ పట్టి కుట్టుకున్నాం కదా, ఆ తర్వాత అయితే బ్లౌజ్ తీసుకొని కొలత అయితే పెట్టుకోవాలి. నాకైతే సమానంగా అయితే వచ్చింది. మీకు ఒకేలా ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే కొద్దిగా అయితే చూసుకొని కట్టింగ్ అయితే చేసుకోండి. మరీ ఎక్కువ కట్ చేసుకోకండి, కొద్దిగానే కట్ చేసుకోండి. తర్వాత నేనైతే కాజా పట్టి వేయాలి కదా, కాజా పట్టికి అయితే చూసుకుంటున్నాను. కాజా పట్టి వేసేటప్పుడు ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని అయితే ఉల్టా సైడ్ అయితే తీసేసుకొని దానికైతే కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయండి. తర్వాత అలా స్టిచ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రైట్ సైడ్ అయితే తిప్పి ఇంకొక స్టిచ్ అయితే వేయండి. వేసిన తర్వాత కింది సైడు క్లాత్ ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. చాలా పర్ఫెక్ట్ అయితే వస్తుంది. దీనికి ఒక 2 ఇంచెస్ క్లాత్ ఉండేలాగా అయితే పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. చాలా నీట్గా అయితే వస్తుంది. మధ్యలో ఇంకొక స్టిచ్ అయితే వేయండి. కాజాలు నీట్గా అయితే చేసుకోవడానికి వస్తుంది. నెక్స్ట్ చూడండి నేనైతే చూపిస్తున్నాను. కొద్దిగా ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ వేసే దగ్గర అయితే ఎక్కువ వచ్చింది, అక్కడైతే నేనైతే కట్ చేసుకుంటున్నాను. మనమైతే 1కి 2 సార్లు అయితే బ్లౌజు కుట్టేటప్పుడు అయితే ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేసుకుంటూ ఉంటేనే మనకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే వస్తుంది. చూడండి మీకు నేను ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటానో అలాగే చూపిస్తున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ అయితే తీసుకోండి ఫస్ట్. తర్వాత 2 ఫ్రంట్ పార్ట్లు ఉన్నాయి కదా, అవి కూడా ఇలాగ పెట్టేసుకొని భుజాలు అయితే జాయింట్ చేసుకోండి. నేనైతే ఒక సైడ్ అయితే చేస్తున్నాను, ఇంకొక సైడు భుజం సైడ్ అయితే కొద్దిగా ఎక్కువ అయితే స్టిచ్ చేసుకోండి కింది వైపు. అలా చేసుకున్నట్లయితే భుజాలు అనేవి కిందికి జారవు. అలాగే ఇంకొక సైడు ఉంది కదా, ఆ భుజాలు కూడా ఇలాగే స్టిచ్ అయితే చేసేసుకోండి. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, మీకైతే సరిగ్గా అర్థమైంది అనుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే నాకు వచ్చిన విధంగా అయితే చెప్తున్నాను. నెక్స్ట్ అయితే హ్యాండ్స్ అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇలా నేనైతే మార్క్ చేసి పెట్టుకున్నాను కదా, అదైతే హెమ్మింగ్ అయితే చేసుకోవాలి కాబట్టి అక్కడ వరకు అయితే స్టిచ్ చేస్తున్నాను.
రెండు ఒకటేలాగా ఉండే విధంగా అయితే హెమ్మింగ్కి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికైతే చంకలో అయితే కొద్దిగా క్లాత్ అయితే పడుతుంది. కాబట్టి నేనైతే ఒక 4 పీసెస్, అంటే ఒకదానికి 2 పీసెస్ అలా యాడ్ అవుతాయి. కాబట్టి 4 పీసెస్ అయితే తీసుకున్నాను, కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. వాటిని అయితే ఈ చివర్లో అయితే చంక పెలికల ప్లేస్లో అయితే యాడ్ అయితే చేయండి. చేసి అయితే కుట్టుకోండి. అలా కుట్టుకుంటే మనకి బ్లౌజు కుట్టుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే బ్లౌజు మొత్తం అయితే పర్ఫెక్ట్గా అయితే కుట్టేసుకోవచ్చు. ఇలాగే నేను ఇంకొక హ్యాండ్కి అయితే రెడీ చేసి అయితే ఉంచుకున్నాను. తర్వాత దీనికి కూడా అలాగే చంక పెలికలు యాడ్ అయితే చేసి అయితే స్టిచ్ చేసుకోండి. చూడండి, రెండు ఆపోజిట్ సైడ్ అయితే వేసేసి పెట్టుకోవాలి. హ్యాండ్స్ నేనైతే లోతు ఇప్పుడు కట్ చేసుకుంటానండి. కుట్టేటప్పుడు స్టార్టింగే నేనైతే కట్ చేసుకోను. ఇలా మొత్తం చేసిన తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసే మూమెంట్లో అయితే నేనైతే హ్యాండ్స్ లోతు అయితే కట్ చేసుకుంటాను. ఎందుకంటే స్టార్టింగ్ కట్ చేసుకోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. కాబట్టి నేనైతే ఇలాగే కట్ చేసుకుంటాను. తర్వాత బ్లౌజుకి మొత్తం నెక్ అయితే ఉంటుంది కదా, ఫ్రంట్ బ్యాక్ నెక్ మొత్తం, వాటికైతే నేనైతే ఇలా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. క్రాస్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి బ్లౌజ్ నెక్కి వేయడానికి. స్ట్రైట్ పీసెస్ మాత్రం అసలు తీసుకోకండి. స్ట్రైట్ తీసుకోవడం వల్ల అసలు బ్లౌజ్ అనేది గట్టిగా అయిపోతుంది, అసలు మలిపి హెమ్మింగ్ చేయడానికి రాదు. కాబట్టి క్రాస్ పీసెస్ అయితే తీసేసుకోండి. తర్వాత వీటికి కొద్దిగా క్రాస్ లాగా కట్ చేసుకొని దీన్ని ఆపోజిట్ సైడ్ అయితే పెట్టేసుకొని అయితే స్టిచ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ నెక్ అనేది చాలా ఈజీగా వస్తుంది. చూడండి, మీకు ఎంత నెక్ ఉంటుందో అంత అయితే కట్ చేసుకొని అయితే రెడీ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్కి అయితే ఈ కట్ చేసుకున్న పీసులు ఉంటాయి కదా, దీన్ని అయితే మొత్తం పెట్టేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. రౌండ్ తిరిగే దగ్గర అయితే నీట్గా ఇలా కుట్టుకుంటూ రౌండ్ అయితే తిప్పుకోండి. అలా తిప్పుకోవడం వల్ల నెక్ అనేది మీకు ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లోనే వస్తుందండి. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత చివర్లో అయితే కొద్దిగా క్లాత్ అనేది వదిలిపెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, చివర్లో కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇలా రౌండ్ తిరిగే దగ్గర అయితే టక్స్ అయితే పెట్టుకోండి. ఎక్కువ అయితే కట్ చేసుకోకండి, కొద్దిగానే కట్ చేసుకోండి. తర్వాత దాన్ని అయితే కొద్దిగా ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ ఎంత కావాలో చూసుకొని అంత అయితే పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. మొత్తం ఇలా చివరి వరకు అయితే స్టిచ్ అయితే వేసేసుకోండి. అలా వేసుకుంటే హెమ్మింగ్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి. వీటికి భుజాలు అయితే ఎంత ఉన్నాయో దాన్ని కూడా చూసుకోండి కొలత. ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ అలా వస్తుంటాయి. కాబట్టి భుజాలు కూడా చూసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా లోతు, ఆ లోతు ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా అయితే చూసి తర్వాత భుజాలు అయితే ఇలా మధ్యలో హ్యాండ్స్ వచ్చేలాగా అయితే పెట్టేసుకొని భుజం ఖర్చు అలాగే హ్యాండ్స్ మధ్యలో ఖర్చు ఉంటుంది కదా, అవి రెండు సమానంగా వచ్చేలాగా దానిపైన పెట్టేసుకొని మొత్తం అయితే స్టిచ్ అయితే చేసుకోండి. మధ్యలో నుంచి స్టార్ట్ చేసి చివరి వరకు. ఆ తర్వాత ఇంకొక సైడు ఇలా తిప్పేసుకొని మళ్ళీ మొత్తం అయితే స్టిచ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల హ్యాండ్కి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. నేనైతే మీకు ముందుగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. ప్లెయిన్ బ్లౌజ్ చూపిస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. తర్వాత నేను స్టిచ్ చేసే ప్రతి బ్లౌజు మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా, అలా అనేసి నేనైతే ఫస్ట్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ అయితే చూపిద్దాం అనుకున్నాను. చూడండి, ఇలా చివరికి వచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకొకసారి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలా 2 టైమ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్ సైడ్ మొత్తము. అలా చేసుకోవడం వల్ల హ్యాండ్ అనేది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన అయితే ఇలా గోరుతో అయితే రబ్ చేసుకోండి. అలా చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. తర్వాత ఇంకొక సైడ్ హ్యాండ్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని అలాగే స్టిచ్ అయితే చేసుకోవాలి. తర్వాత చూడండి, నేనైతే కొలతలు అయితే పెట్టుకుంటున్నాను. నేను ఎలా స్టిచ్ చేసుకుంటానో మీకైతే చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ అయితే ముందు మార్కింగ్ అయితే చేసుకుంటాను. ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ ఉక్స్ పార్ట్ ఉంటుంది కదా, కాజా పార్ట్ అనమాట. ఇది కాజా పార్ట్ సైడ్ అయితే పెట్టేసుకున్నాను.
తర్వాత ఉక్స్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ సైడ్ కూడా నేనైతే మార్క్స్ అయితే వేసేసుకున్నాను. హ్యాండ్ అయితే ఆల్రెడీ చూసుకొని దానికి కూడా మార్క్ అయితే వేసేసుకున్నాను. తర్వాత మొత్తం అన్ని పైనుంచి కింద వరకు ఇలా పట్టుకుంటే మనకి సేమ్ రావాలి. ఒకేలా రాలేదనుకోండి, ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్ అయితే డాట్ అయితే వేసుకోండి. వేసుకోవడం వల్ల మనకి మొత్తం స్ట్రైట్గా ఒకేలాగా అయితే వచ్చేస్తుందన్నమాట. లెంత్ ఎగుడు దిగుడు అనేది రాదు. చూడండి, ఇలా 2 సైడ్స్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే డాట్స్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. జైంట్స్ వేస్తున్నాను అనమాట. కానీ ఇలా చేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుందండి. ఇలా జైంట్ వేసేటప్పుడు చంకా సైడ్ ఉంటుంది కదా, అక్కడైతే ప్లస్ షేప్లో అయితే రావాలండి. బ్యాక్ పార్ట్ చంక అలాగే ఫ్రంట్ పార్ట్ చంక రెండైతే సేమ్ అయితే వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఒకేలా కొద్దిగా ఎక్కువ తక్కువ ఉందనుకోండి, కొద్దిగా ముందటి పార్ట్ అన్నా లేకుంటే వెనకాల సైడ్ ఉంటుంది కదా ఆ పార్ట్ అన్నా కొద్దిగా ఇట్లా లాగి వేసినట్లయితే స్టిచ్ మొత్తం సేమ్ వస్తుందండి. ఎక్కువ లాగకండి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కదా, ఎక్కువ క్రాస్ అయిపోతుంది. కొద్దిగా ఇట్లా కుట్టేటప్పుడే కొద్దిగా గుంజి పట్టి మనం స్టిచ్ వేసామనుకోండి మొత్తం స్ట్రైట్గా వస్తుంది. చూడండి, ఒక సైడ్ అయితే జాయింట్ చేయడం అయితే మొత్తం అయిపోయింది. అన్నీ స్ట్రైట్గా సమానంగా ఉండేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. నేనైతే 3-4 స్టిచ్చెస్ అయితే వేస్తాను. ఎందుకంటే మళ్ళీ కస్టమర్స్ వచ్చి నాకు ఇక్కడ 3 స్టిచ్ 2 స్టిచ్చెస్ వేశారు అని అంటారు. కాబట్టి 4 స్టిచ్చెస్ అయితే ఖచ్చితంగా అయితే వేయండి. మొత్తం కుట్టుకున్న తర్వాత నడుము లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఒకేలా లూజ్ ఉంటేనేమో ఒక కుట్టు వేసుకోండి, టైట్ ఉంటే ఇంకొక కుట్టు అనేది తీసేయండి. అంతే అండి, ప్లెయిన్ బ్లౌజ్ మాత్రం చక్కగా రెడీ అయిందనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.